అరకు దాటి దాదాపు ఇంకొక 2 hours దూరంలో లోపలికి వచ్చేసానండి. గత్తర్ జిల్లిడ అని ఒక గ్రామానికి వచ్చాను అనమాట. ఈ ఇల్లు ఏదో భలే ఉంది సరదాగా అనుకుంటూ గోడలు కట్టుకున్న చెక్కలతో ఐరన్ అడ్డంగా పెట్టుకుంటూ పైన పెంకులతో బాగుంది కదా అనిపించింది. ఇక్కడికి దొంగలు ఈజీగా అయితే రావడం కష్టం, ఎందుకంటే చాలా దూరం కదా. కానీ ఒకవేళ వస్తే కనుక ఎంత సులభంగా లోపలికి వెళ్ళిపోవచ్చు అనేది చూపిస్తాను రండి. సేఫ్టీగా ఐరన్ రాడ్స్ పెట్టారు, చల్లదనానికి పైన పెంకులు పెట్టారు. నాలాంటి దొంగలు ఎవరైనా వస్తే ఈజీగా ఇలాంటి వెళ్ళిపోయేటట్టు డోర్ పెట్టారు. ఓకే, బాగా అలసిపోయి వస్తాం కదా. హలో హలో, పేరేంటి? లక్ష్మి. లక్ష్మి, ఈ ఇల్లు ఎవరిది? ఇల్లు నాయుడు అమ్మారు ఇల్లు. నాయుడు అమ్మారు ఇల్లు. నాయుడు అమ్మ వాళ్ళది ఇల్లు. ఎక్కడ కొన్నారు ఇది? సంతాకి. సంతాకి. ఎంత అయింది? 30 రూపాయలు. 30 రూపాయలు. నాకు ఇవ్వబా, బాగుంది ఇది. నాకేనా? వేసి వేసి. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు, నేను నీతోనే ఉంటాను ఇప్పుడు. ఇవి బంగారమేనా? అయితే ఓకే, పర్లేదు. నన్ను పోషిస్తావుగా, నాకు అన్నం పెడతావుగా, దబి దబి పెడతావుగా ఇంత. మీకు ఇల్లు చూపిద్దాం అనుకున్నాను కదా, ఈలోగా ఒక ఆవిడ నన్ను మెడ వంచి నన్ను పెళ్లి చేసేసుకున్నారు ఈవిడ ఇక్కడ. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఈవిడ నాకు ఈ మూడు ఏమంటారు వీటిని? బంగారం. కమ్మిలు, ముక్కు కమ్మిలు 3 ఉన్నాయి కదా, అందులో 2 నాకు ఇచ్చేస్తున్నారు. పెళ్లి చేసుకున్నావు కదా, 2 నాకు అర్థం కాలేదు సార్. అంటే ఏంటి చెప్పండి. తర్వాత ఇస్తావా? తర్వాతలు ఉండవు, ఇప్పుడే పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడే ఇచ్చే. ఏది తీసుకోదు? ఎందుకు తీసుకో? పర్వాలేదు, నేను వస్తూ చాలా తెచ్చాను. తీసుకోదు. సో మనం ఎక్కడ ఆగాము? దొంగలు వస్తే తోయడానికి ఈజీగా డోర్ దగ్గర ఆగాం. ఓకే, ఈ డోరు అలసిపోయిన వచ్చిన దొంగకి ఈజీగా డోరు ఇలా ఓపెన్ అయిపోద్ది. కొండ కోనలు అన్నీ వచ్చి అలసిపోతాం కదా. ఈవిడ ఎవరి మధ్యలో ఇంకో దొంగ వచ్చేస్తుంది. ఏం చేస్తున్నావు? ఈ ఇల్లు మీదేనా? మరెవరిది? మీ వదినకి చెప్పు, ఇవాళ పెద్ద దొంగ వచ్చింది మీ ఇంటికి అని చెప్పు. సారీ, వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. మరి అలసిపోయి వచ్చిన దొంగకి కొంచెం క్లీనింగ్ అది ఎక్కువ, కొంచెం ఈ దొంగకు కొంచెం నీట్గా లేకపోతే కష్టం అనమాట. బురద అడితే నీరు కడుక్కోరా, పక్క వాళ్ళు ఎందుకు? నా కళ్ళు బురదని మాత్రమే చూస్తాయి, అది నాదా పక్కనోడదా అని కాదు. నా మైండ్ డిస్టర్బ్ అయితే సర్ఫేస్ రుద్దేటివే. చాప వేసేసుకొని కాసేపు రెస్ట్ తీసుకుంటది. లోపల కూడా ఏదో ఉన్నట్టుంది, లోపల కూడా చూసాక వచ్చి రెస్ట్ తీసుకుందాం. ఉండండి. డోరు, అమ్మో డోరు అన్ని ఓపెన్లోనే ఉన్నాయి. లైట్లు ఎక్కడ ఉన్నాయో. లైట్లు లేనట్టున్నాయి. ఇంట్లో ఇక్కడ ఏవో దొరుకుతున్నాయండి నాకు బాగానే. ఇక్కడ ఏవో ట్రంక్ ప్లేట్లు. మంచమా ఏంటిది? మంచమే. చీకట్లో ఉన్నాను. లక్కీగా ఇంట్లో ఎవరు లేరు కాబట్టి చక్కగా అన్ని చక్క పెట్టాల్సి వస్తుంది. వీటిలో ఏమంటారు? మిల్ మేకర్లు ఎన్ని పెట్టుకున్నారేంటో. అన్ని చక్క పెట్టిద్దాం వాళ్ళు రాకముందే. ఇవన్నీ నీళ్ళు, ఇవి నీళ్ళే. ఇక్కడ నీళ్ళు దొరకవు ఏంటి? ఇవి నీళ్ళే. ఈ ట్రైబల్లో ఎవరో లేడీస్ ఉన్నారండి, అందుకే అర్థం ఉంది.
సో లేడీస్ ఆవిడ చాలా గట్టిగా ఈ డబ్బాని పెట్టిందంటే ఖచ్చితంగా ఇందులో మేకప్ బాక్స్లు ఏవో ఉంటాయి. వీళ్ళు నాకు తెలిసి ఏ బిజినెస్ చేస్తారో తెలుసా, చీపుర్లు బిజినెస్ చేస్తారండి. ఎలా చెప్పాను అంటే ఇవి చూసి మాత్రం కాదు, ఇక వీళ్ళు కొండకెళ్ళి చీపుర్లన్నీ గ్యాదర్ చేసుకుని వీళ్ళు సంత అవుతుంది కదా, సంతలో ఈ చీపుర్లు అమ్ముకుంటారనమాట. అది సో ఈజీగా చెప్పేసాను వీళ్ళ బిజినెస్ ఏంటనేది. వచ్చిండా సైంటిస్ట్. ఇకపోతే ఇగో ఇత్తడి బిందెలన్నీ చూపిస్తానండి. బాగుంది. ఇంటికి తాళం భలే ఉంది. తాళం మనం వేసి వెళ్ళిపోదాం ఈసారి అన్ని పట్టుకుని వెళ్ళిపోయాక. చూసారా ఈ బిందెలన్నిటికీ సౌండ్ డిఫరెంట్గా వస్తుంది. ఇది కంచు గట్టిగా ఉన్నట్టుంది, బరువు కూడా ఉంది, సౌండ్ డిఫరెంట్గా వస్తుంది కదా. అమ్మ ఏదో పడిపోయింది. ఇక్కడ ఏదో దొరికింది నాకు, బుట్ట తట్ట, ఇందులో ఏవో పెట్టారు బటర్ నీళ్ళు. కాకపోతే ఏంటంటే ఇల్లు బాగుంది, ఆడవాళ్ళు ఉన్నారు కానీ మెయింటెనెన్స్ లేదు సరిగ్గా. ఇప్పుడు నాకు కనబడితే బాగున్నావు, కొంచెం వార్నింగ్ ఇచ్చి ఉండేదాన్ని. వార్నింగ్ కాదు, అట్లీస్ట్ సరిగ్గా సర్దుకోమ్మా అని చెప్పి ఉండేదాన్ని. ఓకే అయితే బిందులు బాగున్నాయి, ఏదైనా పట్టుకెళ్ళిపోదామా? నేనైతే ఇది మోయగలుగుతాను, ఎందుకని మంచిది పక్కన పెట్టిరా, పట్టుకెళ్ళిపోదాం. ఇందా రెడీగా ఉన్నా పట్టుకెళ్ళిపోవడానికి. తాళం ఎక్కడ తీసినవి అక్కడే పెడదాం, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనం పట్టుకెళ్ళిపోయాం అనుకో, మనం పట్టుకెళ్ళామని అనుకుంటారు ఇందులో ఏ ఒక్క ఐటెం పోయినా కూడా. అందుకని వెళ్ళిపోదాం, ఎలా వచ్చాము అలా సైలెంట్గా. తెలుసు కదా ట్రైబల్ వాళ్ళలో మెయిన్ ఏ ఉన్నా లేకపోయినా ఈ ఆయుధాలు ఖచ్చితంగా ఉంటాయండి. వీళ్ళ ఇగో చెప్పాను కదా చీపురు వీడి బిజినెస్ అని, ఖచ్చితంగా. ఇగో వీళ్ళ ఇంట్లో ఎవరో ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వీటితో చీపురు కట్ చేస్తూ ఉంటారు అనమాట. చీపుర్లు కట్ చేసి ఇలా ఎండబెట్టుకొని ఒక చీపుర్లా రెడీ చేసుకుంటారు. చీపురు కట్ చేయడానికి వాడే ఆయుధం ఇదే. ఈ ఆయుధాలతో చీపురుని కొండకి వెళ్ళి చీపుర్లు కట్ చేసుకుంటారు. ఇంకా ఏవో మోట్లు ఉన్నాయి, చెక్క పెట్టేద్దామా? ఇవన్నీ బియ్యం, వీళ్ళు వరి కూడా పండిస్తారండి. ఇగో బియ్యం, ధాన్యం బియ్యం ఇవి, ఇవన్నీ అవే. ఇది బియ్యమే, ఇవి బియ్యం, పండించిన బియ్యం ఇవన్నీ. ఓకే అయితే డోర్ బాగుంది, చల్లగా ఉంది, ఇంట్లో చీకటిగా ఉంది కానీ కూలింగ్గా ఉంది. ఇక్కడ ఏవో ఉన్నాయి. ఈ కుక్క ఏంటి నన్ను చూస్తుంది, అలాగా బుసలు కొడుతుంది కుక్క. అక్కడ ఆగిపోయింది, దెబ్బకి నన్ను చూడగానే బుసలు కొట్టడం ఆపేసింది. పర్లేదు, ఆ మాత్రం భయం ఉంటే పర్లేదు. సరే అయితే ఈ హోమ్ టూర్ అయిపోయిందండి. ఈ ఊరి పేరు ఏదో చెప్పాను, మర్చిపోయాను మళ్ళీని. జింగిడి ఏదో చెప్పాను. జింగిడి ఊర్లో ఇది ఒక హోమ్ టూరు. లోపల ఏ వస్తువులు ఉన్నాయి, ఏ ఆయుధాలు ఉన్నాయి, ఆయుధాలతో వాళ్ళ బిజినెస్ ఏంటి అన్నీ కూడా హోమ్ టూర్లో మీకు చూపించాను కదా. నెక్స్ట్ హౌస్ కూడా ఇంకొకటి రెడీగా ఉంది. నా ఇల్లుని కూడా మీకు తీసి అందులో లోపల ఏమున్నాయి. లక్కీకి ఇక్కడ మనుషులు లేరు కాబట్టి అన్నీ చక్క పెట్టేశాను. అక్కడ ఎవరైనా ఉంటారేమో, ఉంటే కనుక మాట్లాడదాం, లేదంటే అది కూడా హోమ్ టూర్లో చేసుకొని వచ్చేద్దాం.